high call series. పిల్లలు అందరికీ శుభోదయం. మనం ఇప్పుడు ఐదవ తరగతిలోని 3వ పాఠాన్ని చెప్పుకుందాం. మరి క్రితం పాఠంలో సంవత్సరాల గురించి 60 సంవత్సరాలు తెలుగు సంవత్సరాలు అని చెప్పారు. 60 సంవత్సరాలు కంఠస్థం చేశారా? ప్రభావాలు వచ్చినాయి మీ అందరికీ, నేర్చుకున్నారు కదా. మరి ఇప్పుడు 3వ పాఠంగా మనం పద్యాలను నేర్చుకున్నాం. మీరు 2, 3, 4 తరగతుల్లో నీతి పద్యాలు, సుభాషితాలు అనే పేరుతో పద్యాలు నేర్చుకున్నారు కదా. అవన్నీ గుర్తున్నాయా? వేమన పద్యాలు, సుమతి శతకం రాసిన బద్దెన సుమతి పద్యాలు నేర్చుకున్నారు కదా. ఒకటి గుర్తుంది చెప్పండి. 4వ తరగతిలో నేర్చుకున్నది. పట్టు పట్టరాదు పట్టి విడవరాదు, అట్లా కోకిలమ్మ చేసుకున్న పుణ్యమేమి, లలిత సుగుణజాల తెలుగు బాల. అది జంజాల పాపయ్య శాస్త్రి గారు రాసినటువంటి శతకం. ఈ సంవత్సరం కూడా మనం 5వ తరగతిలో 3వ పాఠంగా శతక నీతులు, శతకాలలో ఉన్నటువంటి నీతి పద్యాలను ఇప్పుడు తెలుసుకుందాం. మీరు చక్కగా పద్యాలను శ్రద్ధగా వినండి, మరి ఆలపించండి. దాంతో పాటు వీటిని భావంతో సహా కంఠస్థం చేయాలి. గుర్తుంచుకోండి. మనం ఈ శతక నీతులు అనేటువంటి పాఠంలో 6 పద్యాల్ని మనం నేర్చుకోబోతున్నాం. వీటిని మీరు చక్కగా కంఠస్థం చేయాలి, భావాన్ని కూడా కంఠస్థం చేయాలి. మొదటి పద్యాలు 3 వేమన శతకంలో. వేమన శతకం, శతకం అంటే గుర్తుంచుకోండి, శతకం అంటే 100 లేక అంతకంటే ఎక్కువ పద్యాలు ఉంటే దాన్ని శతకం. శతం అంటే 100, 100 కంటే ఎక్కువ ఉంటే కనుక దాన్ని శతకం అంటాం. తెలుగులో వేమన శతకం, సుమతి శతకం, తెలుగు బాల శతకం, కుమారి శతకం, ఇట్లాంటి శతకాలు. శతకంలో మీరు ఈ పద్యం శతక పద్యమా కాదని గుర్తుపెట్టాలంటే పద్యం చివర, ఇప్పుడు వేమన శతకంలో అన్ని పద్యాల చివరన విశ్వదాభిరామ వినురవేమ, విశ్వదాభిరామ వినురవేమ అని ఉంటుంది. దీన్ని మనం మకుటం, శతక పద్యానికి మామూలు పద్యానికి తేడా అంటే శతక పద్యములు మకుటం. మకుటం అంటే దాన్ని కిరీటం. అలాగే సుమతి శతకానికి సుమతి అని ఉంటుంది. సుమతి శతకానికి సుమతి. తెలుగు బాల శతకానికి లలిత సుగుణజాల తెలుగు బాల. ఈ వేమన శతకాన్ని రాసిన ఆయన వేమన. మగుడం విశ్వదాభిరామ వినురవేమ. అయితే తెలుగులో మరి పద్యం అనేటువంటిది ఒక ప్రత్యేకమైనటువంటిది. 4 పాదాలు ఉంటాయి. పద్యం మనం జీవితాంతం గుర్తుంచుకోదగినటువంటిది. అలాంటి నియమాలు ఉన్నది పద్యం. మీరు పద్యంలో ఉన్నటువంటి అక్షరాలు కొన్నింటిని మనం మార్చి చదవాల్సి ఉంటుంది. అవి ముందు తరగతులు అక్కడ సంధి జరుగుతుంది, వాటి గురించి వివరాలు ఉంటుంది. సరే, మొట్టమొదటి పద్యం వేమన శతకంలోని పద్యాన్ని మనం నేర్చుకుందాం. నిక్కమైన మంచి నీలమొక్కటి చాలు, తలుపు వెలుకు రాళ్ళు తట్టెడేల, చదువు పద్యమలయ చాలదా ఒకటి, విశ్వదాభిరామ వినురవేమ. మళ్ళీ ఒకసారి, నిక్కమైన మంచి నీలమొక్కటి చాలు, తలుపు వెలుకు రాళ్ళు తట్టెడేల, చదువు పద్యమలయ చాలదా ఒకటి. అక్కడ ఒక్కటి ఉంది, మనం ఒకటి అని చదువు. విశ్వదాభిరామ వినురవేమ.
పద్యాన్ని కొంచెం రాగంతో చదివితే వినసొంపుగా ఉంటుంది. అంటే తెలుగు పద్యానికి అంత గొప్పతనం రావడానికి కారణం అందులో రాగం. నికమైన మంచి నీలమొకటి చాలు, తలుపు బెలుకురాళ్ళు తట్టడేల, చదువ పద్యమరయ చాలదా ఒకటి, విశ్వదాభిరామ వినురవేమ, విశ్వదాభిరామ వినురవేమ. మీరు ఇట్లా చక్కటి రాగంతో అభ్యాసం చేస్తున్నారు. ఇక మధ్య భావం చూద్దాం. అనేక రాళ్ళు ఉంటాయి మనకి, రాళ్ళు మెరిసేటువంటి రాళ్ళు రకరకాలు ఉంటాయి. కానీ ఒక మంచి నీలము ఒక్కటి చాలు, నిక్కమైన ఒక్కటి, నిక్కము అంటే స్వచ్ఛమైన, నిజం అనే మాట నుంచి నిక్కం వచ్చింది. అంటే నిజమైన, విలువైన, స్వచ్ఛమైన, ప్రకాశవంతమైన రాయి ఒక్కటి చాలు. అంటే విలువైన రాయి ఒక్కటి చాలు. తలుపు బెలుకు రాళ్ళు తట్టెడు ఏలా, ఎలాంటి ఎందుకు రకరకాల రాళ్ళు వందల వేలను ఉపయోగం, ఒక్క రాయి చాలు. ఒక్క వజ్రం ఉందనుకోండి, అదెంతో విలువైంది. మామూలు రాళ్ళు ఏ విలువ ఉంటాయి, ఉండవు. అట్లాగా ఒక్క నీలం, నీలం అంటే ఇక్కడ రత్నం, మంచి రత్నం, విలువైన రత్నం, నీలమణి అంట. రకరకాల రత్నాలు ఉన్నాయి. ఇక్కడ నీలం, ఒక నీలమైనటువంటి రత్నం ఒక్కటి చాలు. ఎన్ని రాళ్ళు, తలుపు వెలుగు కాంతి ఉండేటువంటి రాళ్ళు ఎన్నుండా ఉపయోగం లేదు. అలాగని కవులు మరి ఎన్నో వేల పద్యాలు రాస్తుంటారు. పద్యం అంటే చెప్పుకున్నాం కదా, పద్యం అంటే మామూలు కథకి పద్యానికి తేడా వచ్చినానికి పద్యానికి 4 పాదాలు నియమం ఉంటుంది. ఈ నియమాలు ఏంటో మీరు పై తరగతిలో తెలుసుకోవచ్చు. పద్యం అరయ్య చాలదా ఒకటి చాలు. మీరు వేల కొలది పద్యాలు రాసిన ఉపయోగం లేదు, వేల కొలది పద్యాలు చదవాల్సిన అవసరం లేదు. ఒక్క పద్యం నీతిని తెలియజేసేటువంటి, కర్తవ్యాన్ని బోధించేటువంటి పద్యం ఒకటిన్నా చాలు. ఆ పద్యం నేర్చుకుంటే మనం ముఖ్యంగా విద్యార్థులం మంచి దారిలో వెళ్తాము, సక్రమమైన ప్రవర్తన కలిగి ఉంటాము. అలాంటి పద్యం ఒక్కటి నేర్చుకున్నా చాలు. ఎన్ని పద్యాలున్నా ఉపయోగం లేదు, ఒక్క పద్యం చాలు. అలానే వేలాది రత్నాలు, తలుపు వెలుగున్నటువంటి రత్నాలు వేలాది ఉన్న ఉపయోగం లేదు. ఒక్క మంచి నేల, మంచి జాతి రత్నం అంటారు, అట్లాంటి రత్నం ఒకటున్నా చాలు. దాని ముందు ఈ అన్ని తలుపు వెలుగు రాళ్ళన్నీ ఎందుకు పనికి రానటువంటివి. అట్లానే ఒక చక్కటి పద్యం ముందు వేలాది పద్యాలు కూడా విలువ లేకుండా పోతాయి. కాబట్టి మనం ఒక చక్కటి పద్యాన్ని నేర్చుకోవాలి. చదువు అంటే అట్లా కవులు రాసేటప్పుడు కూడా ఒక మంచి పద్యం రాయాలి అని మనకి వేమన తెలియజేస్తున్నారు. విశ్వద అభిరామ వినుర వేమ, విశ్వాన్ని సృష్టించినటువంటి వారికి ఇష్టడైన ఓ వేమ వినుము. నిక్కమైన మంచి నీలం ఒకటి చాలు, తలుపు వెలుపు రాళ్ళు తట్టెడేలా. తట్టెడు అంటే తట్ట అన్నమాట. మరి బుట్ట అంటాం చూడండి, కూరగాయలు పెట్టి అమ్ముతుంటారు, తట్ట, తట్టెడు. ఏలా, ఏలా అంటే ఎందుకు, ఎందుకంటే తట్టెడు బుట్టల రాళ్ళు ఎందుకు అవసరం లేదు అంటున్నాడు వేమన. అవి అవసరం లేదు, అలాగే చదవటానికి ఒక్క పద్యము చాలు. నిక్కమైన మంచి నీలం ఒకటి చాలు, తలుపు వెలుపు రాళ్ళు తట్టెడేల, చదువ పద్యమరయ్య చాలదా ఒకటి, విశ్వదాభిరామ వినురవేమ. పద్యము అరయ్య అంటే చూడగా అంటారు. అక్కడ చూడండి, ఒక్కటి యా ఉంది. మనం చదివేటప్పుడు ఒకటి, మనం చదివేటప్పుడు ఒకటని చదువుతాం, రాసేటప్పుడు ఒక్కటి అంటాం. అంటే దీనికి సంబంధించినటువంటి వివరాలు మీరు పై తరగతుల్లో చదువుకుంటారు.
సరే, మీ అందరూ చక్కగా మరి చెప్పుకున్నాం, తెలుగు పద్యానికి ఒక గొప్ప ప్రత్యేకత ఉందనుకున్నాం. పద్యాన్ని నేర్చుకొని మీరు ఇప్పటి నుంచే కనుక చక్కగా రాగయుక్తంతో నేర్చుకుంటే మీకు ఈ పద్యాలు గుర్తుంటాయి, మీకు చక్కగా పద్యాలను పాడడం కూడా వస్తుంది. పాడండి మీ అందరూ. నికమైన మంచి నీలం ఒకటి చాలు, తలుకు బిల్లుకు రాళ్ళు తట్టడేల, చదువ పద్యమరయ్య చాలగా ఒకటి విశ్వదాభిరామ వినురవేమ, విశ్వదాభిరామ వినురవేమ. మళ్ళీ ఒకసారి, నికమైన మంచి నీలం ఒకటి చాలు, తలుపు బిల్లుకు రాళ్ళు తట్టెడేల, చదువ పద్యమరయ్యా చాలదా ఒకటి విశ్వదాభిరామ వినురవేమ, విశ్వదాభిరామ వినురవేమ. భావం పలకండి. మెరిసే రాళ్ళు బుట్ట నిండా ఉండే కంటే స్వచ్ఛమైన జాతి రత్నము ఒకటి ఉంటే సరిపోతుంది. ఎలాగంటే రసజ్ఞతతో కూడిన పద్యము చదవడానికి ఒకటి సరిపోతుంది కదా. ఇక ఈ పద్యాన్ని చక్కగా కంఠస్థం చేసి మీరు రేపు మరి దీన్ని ఒప్పచెప్పుదురు కానీ. ఇక తర్వాత రెండవ పద్యాన్ని మనం నేర్చుకుందాం. చూడండి. బహుళ కావ్యములను పరికింపగావచ్చు, బహుళ శబ్ద చేయము పలుకవచ్చు, సహనమొక్కటబ్బా చాలా కష్టంబురా విశ్వదాభిరామ వినురవేమ. మళ్ళీ ఒకసారి చూడండి. బహుళ కావ్యములను పరికింపగావచ్చు, బహుళ శబ్ద చేయము పలుకవచ్చు, సహనమొక్కటబ్బా చాలా కష్టంబురా విశ్వదాభిరామ వినురవేమ. బహుళ కావ్యములను పరికింపగావచ్చు, బహుళ శబ్ద చేయము పలుకవచ్చు, సహనమొకటబ్బ చాలా కష్టంబురా విశ్వదాభిరామ వినురవేమ, విశ్వదాభిరామ వినురవేమ. బహుళ కావ్యములను పరికింపగావచ్చు అంటే మనకి భాషలు, మన భాష తెలుగు భాష. ఈ మన తెలుగు భాషలో అనేక గ్రంథాలు ఉన్నాయి, వేల లక్షల కొలది గ్రంథాలు ఉన్నాయి. ఆ గ్రంథాలన్నింటినీ మీరు రాబోయే రోజుల్లో పెరిగి పెద్ద అయిన తర్వాత ఒక్కరు కూడా పరికింపగావచ్చు. పరికింపటం అంటే పరికింపగా, పరీక్షించటం అంటే గ్రంథాలను పరీక్షించడం అంటే ఏం చేస్తారు? పుస్తకాలను పరీక్షించడం అంటే చదువుతారు. అంటే వేల పుస్తకాలని మీరు చదవచ్చు. ఎన్ని? బహుళము అంటే ఎన్నో, ఎక్కువ. బహుళ అంటే ఎక్కువ. మా గ్రామంలో వృక్షాలు బహుళముగా ఉన్నాయి, బహుళంగా పంటలు పండుతాయి. ఇట్లా బహుళ అంటే ఎక్కువ. ఎన్నో గ్రంథాలను మనం చదవచ్చు.
పరిశీలించవచ్చు. ఆ గ్రంథాలు చదవటం వల్ల మనం బహుళ శబ్ద చేయము పలుకవచ్చు. చూడండి, అక్కడ బా ఉంది, మీరు చదివినట్టు పా చదవండి. పా బాగా మారింది. అది ఎందుకు మారింది అనేది పై తెలుసుకోవచ్చు. బహుళ శబ్ద చేయము పలుకవచ్చు. అనేక శబ్దాల చేయము అంటే సమూహము. మీరు ఈ పుస్తకాలు చదవడం వల్ల అనేక శబ్దాలను మీరు నేర్చుకోవచ్చు. వాటి అర్థాలు తెలుసుకోవడం, ఆంగ్లంలో అంటే వొకాబులరీ, పదజాలం ఇవన్నీ వచ్చేస్తాయి. ఎన్నో పదాలకు అర్థం వచ్చేస్తుంది. ఎన్నో పదాలకు ఉన్న వేరు వేరు అర్థాలు వస్తాయి. వేరు వేరు అర్థాలు, పర్యాయ పదాలు, నానార్థాలు ఇవన్నీ మీకు రావచ్చు. ఎందుకని వస్తాయి? మీరు వేలాది పుస్తకాలు చదివితే ఎన్నో పదాలకి అర్థాలు వస్తాయి. వాటిని పలకొచ్చు, వాటి అర్థాలు తెలుసుకోవచ్చు. కానీ ఎన్ని పుస్తకాలు చదివినా, ఎన్ని పదాలకు అర్థాలు తెలిసినా, ఎన్ని పదాలను స్పష్టంగా అంటే మంచి ఉచ్చారణ అంటాం, ఆంగ్లంలో అంటాం, ఇంగ్లీష్లో ప్రొనౌన్సియేషన్, ఎంత ఉచ్చారణ చేసినా ఒక్కడి మాత్రం చాలా కష్టం. జీవితంలో ఒక గుణం అలవర్చుకోవడం చాలా కష్టం. అది ఏమన్నాడు? సహనము. సహనము ఒక్కటబ్బా చాలా కష్టం. సహనం అంటే ఓర్పు, ఓరిమి, దాని క్షమ. ఓర్పు, ఓరిమి, క్షమ. క్షమ, ఓర్పు. ఒక్క ఓర్పు అనే గుణం అలవటం చాలా కష్టం. ఎన్ని గ్రంథాలు చదివినా, ఎన్ని శబ్దాలు నేర్చుకున్నా, ఎన్ని పదాలకు అర్థం తెలుసుకున్నా, ఓర్పు అనేది మాత్రం అలవటం చాలా కష్టం. ఎందుకంటే మనిషి అలవర్చుకోవాల్సిన అన్ని గుణాల్లోకెల్లా మొట్టమొదటి ఓర్పు, సహనం. ఆ ఓర్పు ఉంటే అన్ని గుణాలు. ఓర్పుకి దేవతగా ఏమని చూడండి, భూమాత, భూదేవిని ఓర్పుకు దైవంగా చెప్తారు. ఎందుకంటే మన భూమాత, భూమి మనందరినీ మోస్తుంది. మళ్ళీ కాదు, కొండల్ని, పర్వతాలని, నదుల్ని, దాంట్లో వాడికి వస్తే పశువులు, పక్షులు, జంతువులు, మానవులు అందరినీ మోస్తుంది. కాబట్టి భూమాత ఓర్పుకి దైవం. అట్లాగా మనిషి కూడా ఈ పద్యం ఏం చెబుతుంది? మనిషి కూడా ఒకే ఒక్క గుణం అలవర్చుకుంటే ఇక అన్ని గుణాలు వచ్చినట్లే అంటుంది. అదే సహనం. అంటే ఆ సహనం అనేది ఎట్లా వస్తుంది అంటే తల్లిదండ్రుల ద్వారా, గురువుల ద్వారా, అనుభవం ద్వారా వస్తుంది. కానీ ఎన్నో వేలాది గ్రంథాలు చదవడం వల్ల రాదు అని మనకు వేమన చెబుతూ ఉన్నాడు. ఒక్క సహనము అబ్బుట, సహనం, ఓర్పు అనే గుణం అలవటం అనేది చాలా కష్టం. అది చదువు వల్ల రాదు, పుస్తకాల వల్ల రాదు, అది అనుభవం వల్ల, గురువుల వల్ల, పెద్దల వల్ల, తల్లిదండ్రుల వాళ్ళ నడవడి చూడటం వల్ల వస్తుందని తెలియజేస్తున్నాడు. కాబట్టి విద్యార్థులు చిన్నతనం నుండి ఓర్పు, సహనంగా ఉండడం అలవర్చుకోవాలి. ఒక్క సహనం ఉంటే అన్ని గుణాలు మనకు వశమై, ఒక్క సహనం ఉంటే మనం దేన్నైనా సాధించవచ్చు. ఆ సహనం లేకపోతే నిత్యం మనం గొడవలు పడాల్సి వస్తుంది. కాబట్టి ఓర్పు కలిగి ఉండాలని చెప్తున్నాడు. బహుళ కావ్యములను పరికింపగా వచ్చు, బహుళ శబ్ద చేయము పలుకవచ్చు. సహనమొకటబ్బ చాలా కష్టంబురా, విశ్వదాభిరామ వినురవేమ, విశ్వదాభిరామ వినురవేమ. చక్కటి పద్యం మనకు అందించారు వేమన గారు. చెప్పండి. బహుళ కావ్యములను పరికింపగా వచ్చు, బహుళ శబ్ద చేయము పలుకవచ్చు. సహనమొకటబ్బ చాలా కష్టంబురా, విశ్వదాభిరామ వినురవేమ, విశ్వదాభిరామ వినురవేమ. మళ్ళీ ఒకసారి. బహుళ కావ్యములను
పలికింపగా వచ్చు, బహుళ శబ్ద చేయము పలుకవచ్చు. సహనమొకటబ్బ చాలా కష్టంబురా, విశ్వదాభిరామ వినురవేమ, విశ్వదాభిరామ వినురవేమ. భావం పలకండి. భావం మనం అనేక గ్రంథాలను చదవవచ్చును, అనేక మాటలను పలుకవచ్చు, కానీ ఓర్పును అలవర్చుకోవడం చాలా కష్టమైన పని. చక్కగా 2 పద్యాలు కూడా మీరు కంఠస్థం చేయండి, భావంతో సహా కంఠస్థం చేయండి. తర్వాత తరగతిలో మీరు చూడకుండా రాదు. ఇక 3వ పద్యం కూడా వేమన రాసినటువంటి పద్యం. లోకంలో మరి ఎటువంటి వాళ్ళని మనం ఎన్నిక చేసుకోవాలి పరిపాలకులుగా అనే విషయాన్ని ఆ కాలంలో రాజులు ఎలా ఉండాలో చెప్పారు. ఇప్పుడు మనకి రాజులు లేదు కాబట్టి మంత్రులు కానీ ఎమ్మెల్యేలు ఎంపీలు కానీ ఎలాంటి వాళ్ళు ఉండాలి అని తెలియజేస్తున్నారు. అల్ప బుద్ధివానికి అధికారమిచ్చి దొడ్డవారి నెల్ల తొలగగొట్టు, చెప్పు తినడి కుక్క చెరకు తీపెరుగున విశ్వదాభిరామ వినురవేమ. అల్ప బుద్ధివానికి అధికారము ఇచ్చిన దొడ్డవారిని ఎల్ల తొలగగొట్టు, చెప్పు తినడి కుక్క చెరకు తీపి ఎరుగున విశ్వదాభిరామ వినురవేమ. చక్కగా రాగయుక్తంగా చూడండి. అల్ప బుద్ధివానికి అధికారమిచ్చిన, అక్కడ అధికారం ఉంది, మనం చదువుకున్నప్పుడు అధికారం. అల్ప బుద్ధివానికి అధికారమిచ్చిన దొడ్డవారి నెల్ల తొలగగొట్టు, చెప్పు తినడి కుక్క చెరకు తీపెరుగున విశ్వదాభిరామ వినురవేమ, విశ్వదాభిరామ వినురవేమ. నాయకుడైనటువంటి వాడు అంటే ఆ కాలంలో రాజు, ఇప్పుడు మరి పెద్ద పదవులు ఉన్నటువంటి వాళ్ళు ఎలాంటి వాళ్ళకి అధికారం ఇవ్వాలి, బాధ్యతలు ఇవ్వాలంటే మంచి వాళ్ళకి, న్యాయంగా నిజాయితీ ఉన్న వాళ్ళకి. అలా కాకుండా అల్ప బుద్ధి, అల్పము అంటే తక్కువ, దానికి ఎదురు అధికము, అల్పము అధికము అంటే చిన్న పెద్ద అంటవే అట్లా అన్నారు. తక్కువ బుద్ధి కలిగిన వాళ్ళకి అంటే నీతి నిజాయితీ లేనటువంటి వాళ్ళు, అన్యాయం అవినీతి పాల్పడేటువంటి అలాంటి వాళ్ళకి అధికారము ఇచ్చిన, అధికారం కనుక అప్పచెప్తే అలాంటి వాళ్ళని కనుక మరి వాళ్ళకి అధికారం ఇస్తే, పదవిని అప్పచెపితే ఏం చేస్తారు వాళ్ళు? ఆ తక్కువ బుద్ధి కలిగిన వాళ్ళు, నీచ బుద్ధి కలిగిన వాళ్ళు ఏం చేస్తారంటే దొడ్డవారిని ఎల్ల తొలగగొట్టు. దొడ్డ అంటే పెద్ద, దొడ్డ అంటే ఎట్లాంటి వాళ్ళు? పెద్దవారు అంటే మంచివారు. వాళ్ళు అధికారంలోకి రాగానే ఎవరైతే మంచి వాళ్ళు మరి అధికారులుగా ఉన్నారో, మంచి వాళ్ళు వివిధ పనులు చేస్తూ ఉన్నారు, వాళ్ళందరినీ తొలగించేస్తారు. ఎందుకంటే వాడు తక్కువ బుద్ధి కలిగాడు, వాడు నీచమైన దుర్మార్గం కలిగాడు కాబట్టి వాడికి కూడా దుర్మార్గులైన వాళ్ళే కావాలి. మంచివాడు పనికిరారు, నీతి నిజాయితీలో అసలు పనికిరారు, అన్యాయం చేసేవాడు అక్రమాన్ని చేసేవాడు కావాలి. అందుకని ఏం చేస్తాడు? తక్కువ నీచ బుద్ధి కలిగిన వాళ్ళకి అధికారం ఇస్తే మంచి వాళ్ళందరినీ తొలగించేస్తాడు. వాళ్ళని తన దగ్గర పరిపాలనలో నుంచి తొలగించేస్తాడు, ఉద్యోగం నుంచి తీసేస్తాడు. ఎందుకంటే వాడు నీచుడు కాబట్టి నీచుడికి నీచులే ఇష్టంగా ఉంటాడు, మంచి చేసేవాళ్ళు ఇష్టం ఉండదు.
దాన్ని ఎట్లా పోల్చాడు? చక్కగా పోల్చాడు. చెప్పు తినేటి కుక్క చెరకు తీపి ఎరుగునా, తీపి ఎరుగునా, తీపి ఎరుగునా. మరి చెప్పులు తినే కుక్క చెరుకిస్తే ఆ చెరుకులో తీపిని గ్రహించగలుగుతుంది? ఆ చెరుకును తీయదనాన్ని గ్రహించలేదు. దాంట్లో ఉన్న రుచి దానికి తెలియదు. చెప్పే రుచిగా ఉందనుకుని చెప్పు దగ్గర చెరుకు దగ్గరికి వెళ్ళదు. అట్లాగా చెడ్డవాళ్ళు కూడా చెడ్డవాళ్ళని దగ్గర తీస్తారు కానీ మంచి వాళ్ళని తొలగిస్తారు. అంటే ఇక్కడ నీచ బుద్ధి అల్పుల్ని ఎవరితో పోలుస్తున్నాడు? కుక్కతో పోలుస్తున్నాడు. నీచులు మంచి వాళ్ళని రానియరు. అట్లానే కుక్క చెప్పేది ఉంటుంది కానీ చెరుకుని తినదు అని చక్కగా పోలుస్తూ చెబుతున్నాడు. కాబట్టి ఏం చెబుతుంది పద్యం? చెడ్డవాళ్ళకి బాధ్యతలు, అధికారం, పదవులని అప్పగించకూడదు. ఒకవేళ అప్పగిస్తే వాళ్ళందరినీ, మంచి వాళ్ళందరినీ తొలగించేస్తారు. పద్యాన్ని చక్కగా పలకండి. అల్ప బుద్ధివానికి అధికారమిచ్చి దొడ్డవారి నెల్ల తొలగొట్టు. చెప్పు తినేడు కుక్క చెరకు తీపెరుగునా, విశ్వదాభిరామ వినురవేమ, విశ్వదాభిరామ వినురవేమ. మళ్ళీ ఒకసారి. అల్ప బుద్ధివానికి అధికారమిచ్చిన దొడ్డవారి నెల్ల తొలగొట్టు. చెప్పు తినేడి కుక్క చెరకు తీపెరుగునా, విశ్వదాభిరామ వినురవేమ, విశ్వదాభిరామ వినురవేమ. భావం పలకండి. భావం నీచ బుద్ధి కలవారికి అధికారము ఇచ్చినట్లయితే మంచివారిని పెడలగొడతాడు. ఎట్లనగా రోజు చెప్పులు తినే కుక్కకు చెరకు గడ ఇస్తే దానిలో రుచిని గ్రహించలేదు కదా. ఇప్పటిదాకా మనం 3 వేమన పద్యాలని నేర్చుకున్నాం. ఇప్పుడు సుమతి శతక పద్యాలని 3 నేర్చుకుందాం. ఈ సుమతి శతకం రాసిన ఆయన బద్దెన. సుమతి శతకం రాసిన ఆయన ఎవరంటే బద్దెన. వేమన శతకం రాసిన ఆయన వేమన. ఇప్పుడు సుమతి శతకం. ఈ సుమతి శతకానికి మకుటం సుమతి. ఇందాక వేమన శతకానికి ఏం చెప్పాము? విశ్వదాభిరామ వినురవేమ. సుమతి శతకానికి సుమతి, మంచి బుద్ధి కలదానా. మరి సుమతి శతక పద్యాలను కూడా మనం 3 పద్యాలను ఇప్పుడు నేర్చుకుందాం. 4వ పద్యం చూడండి. లావు గలవాని కంటేను భావింపగా నీతిపరుడు బలవంతుండవు, గ్రామంత గజంబును మావటి వాడిక్కినట్లు మహిళో సుమతి. మళ్ళీ ఒకసారి చూడండి. లావు గలవాని కంటేను భావింపగా నీతిపరుడు బలవంతుండవు, గ్రామంత గజంబును మావటి వాడిక్కినట్లు మహిళో సుమతి. లావు గలవాని కంటెను భావింపగా నీతిపరుడు బలవంతుండవు, గ్రామంత గజంబును మావటి వాడిక్కినట్లు మహిళో సుమతి. మనం ఇందాక పద్యం మరి తెలుగు పద్యానికి ప్రత్యేకంగా చెప్పుకున్నాం కదా, రాగయుక్తంగా. మీరు కూడా ఇప్పటి నుంచి అలవాటు చేసుకుంటే చక్కగా రాగయుక్తంగా మరి తెలుగు పద్యానికి ఉన్న ప్రత్యేకత నేను చెప్పుకున్నాం. లావు గలవాని కంటెను భావింపగ నీతిపరుడు బలవంతుండవు, గ్రామంత గజంబును మావటి వాడికినట్లు మహిళో సుమతి. మావటి వాడు ఎక్కినట్లు
మహిళో సుమతి. సుమతి అంటే సు అంటే మంచి. గుర్తుపెట్టుకోండి, మాటకు ముందు సు వచ్చింది అనుకోండి మంచి, దానికి వ్యతిరేకం కు. సుమతి సుజనుడు, సుస్వాగతం మంచి స్వాగతం. అది ఎక్కువ ఉందనుకోండి కుజనుడు అంటే చెడ్డ మనిషి. సు అంటే మంచి, కు అంటే చెడ్డ. కుకవి చెడ్డ కవి, కుజనుడు. కుమార్గం చెడ్డ మార్గము. అట్లాగా సు అంటే మంచి, కు అంటే చెడు. ఓ మంచి బుద్ధి కలిగినటువంటి వాడా, ఓ మంచి బుద్ధి కలిగిన దానా అర్థం. ఎవరు బలవంతుడంటే, మనం సాధారణంగా బలవంతుడంటే ఎవరు అనుకుంటాం? బాగా 100 కేజీలు 200 కేజీలు బాగా బలం లాగా ఉంటే బలవంతుడు అనుకుంటాం. మరి బలం లేని మామూలుగా 30-40 కేజీలు ఉన్నటువంటి వాళ్ళు బలం లేని వాళ్ళుగా అనుకుంటాం. కానీ అట్లా కాదు. నిజంగా బలవంతుడు ఎవరంటే లావు గలవాడు. లావు అంటే ఏమిటి? బలము. లావు అంటే ఏమిటి? బలం. అంటే శరీర బలం. శరీర బలం కలిగిన వాడు నిజమైన బలవంతుడు కాదట. సుమతి శతకారుడు పద్యం ఏం చెబుతున్నాడు? నిజమైన బలవంతుడు ఎవరంటే నీతి పరుడు, నీతి మార్గములు నడిచేవాడు, అంటే మంచి నడవడి కలిగిన వాడు. దాని ఏమన్నా సత్ప్రవర్తన కలిగిన వాడు. నీతి మార్గం అంటే సత్యం, న్యాయం, ధర్మం, ఆ మార్గములో నడిచేటువంటి వాళ్ళు సజ్జనులు. ఒక సజ్జనుడు గొప్పవాడు. అంటే ఒక సజ్జనుడు బలం ఏమి లేదు, శారీరక బలం ఏమి లేదు, సన్నగా ఉన్నాడు. ఒకడేమో 100 కేజీల బరువు ఉన్నాడు. ఎవరు గొప్పవాడు? ఆ 100 కేజీల బరువు ఉన్నటువంటి వాడు కాదు, ఈ సన్నగా ఉన్నటువంటి వాడు నీతివంతుడైతే, అట్లానే మరి చక్కగా బుద్ధి కలిగిన వాడైతే, తెలివి కలిగిన వాడైతే, ఆ బలమున్నటువంటి వాడి కంటే ఈ నీతిపరుడే తెలివైన వాడు, బలవంతుడు. చక్కగా ఉదాహరణ చెబుతున్నాడు. మన శతకవులందరూ కూడా చక్కగా ఒక ఉదాహరణ ఉంటుంది, నీతి ఉంటుంది. ఇంతకుముందు వేమన పద్యంలో చెప్పాడు. ఏం చెప్పాడు? చెప్పు తినడి కుక్క చెరకు తీ పెరుగునా. కుక్క చెప్పు తింటుంది, దానికి చెరికి తీపి ఎట్లా తెలుస్తుంది? అట్లానే అల్పబుద్ధి వాడికి అధికారం ఇస్తే మొత్తాన్ని తొలగేస్తాడు. అట్లానే ఇక్కడ కూడా చక్కటి ఉదాహరణ చెబుతున్నా చూడండి. గ్రామంబంత గజంబును. గజం, గజము, గజం, గజేంద్రుడు అంటుంటాం. అట్లాగా గజేంద్రుడు, గజం, గజము. నిన్న వార్తల్లో వచ్చింది, ఏమొచ్చింది వార్తల్లో? గజం పొలాల్లోకి వెళ్ళి పొలాలన్నింటి పాడు చేస్తుంటే ఊళ్ళో వాడు తరిమేయారు. గజములు తొండములతో పాడు చేస్తున్నారు. అంటే గజం అంటే ఏనుగు. ఇంకో మాట కరి, ఏనుగు కరి, ఏనుగు కరి. హస్తి, హస్తం అన్నట్టు తొండం ఉంది కాబట్టి హస్తి. ఎంత గజం అది? గ్రామంబంత గజం. గ్రామంబంత గజం. చూడండి, గ్రామం అంటే ఏమిటి చెప్పండి? గ్రామం. వాక్యం చూడండి. మా ఊరికి ఉత్తరాన పెద్ద గ్రామం ఉంది. ఆ గ్రామంలో చెట్లు ఉన్నాయి, జంతువులు ఉన్నాయి. అంటే ఏమిటంటే గ్రామం అంటే కొండ. గ్రామం అంటే కొండ. కొండంత ఏనుగుని, ఏనుగు ఎంత చాలా పెద్దది. ఎంత ఉంది అది? గ్రామము అంత. కొండంత ఏనుగుని ఎవరు మరి నడిపిస్తున్నాడు చెప్పండి? మావటి వాడు ఎక్కినట్లు. ఎవరు నడిపిస్తున్నారు? మావటి వాడు. మావటి వాడు అంటే ఎవరు? మనిషి. చిన్న కర్ర తీసుకొని ఆ మనిషి నడిపిస్తూ. ఎంత గొప్ప విషయం. మరి అంత ఏనుగుని ఈ మావటి వాడు కూర్చోమంటే కూర్చుంటుంది. మీరు సినిమాలో కూడా చూస్తుంటారు, సర్కస్లో చూస్తుంటారు కదా, చూసారా? ఏం చేస్తుంది? ఆ చిన్న కర్ర పట్టుకుంటాడు, నడిపిస్తుంటాడు, కూర్చోమంటే కూర్చుంటుంది. అట్లానే తొండం పైకెత్తుతుంది, పిల్లలు ఏదైనా ఇస్తే తీసుకుంటుంది. ఇదంతా శిక్షణ, ట్రైనింగ్ అంటామే. ట్రైనింగ్ ఇస్తాడు. ఎవరు ఇచ్చేవాడు? మావటి వాడు. ఆ ట్రైనింగ్ ఏనుగు ట్రైనింగ్ ఇచ్చే ఆయన ఏమంటారు తెలుసా? మావటి వాడు. మరి మావటి వాడు మనిషి ఎంత చిన్నవాడు ఏనుగుతో పోల్చుకున్నప్పుడు? చాలా చిన్నవాడు. అంటే చిన్నవాడైనప్పటికీ తెలివైన వాడు. కాబట్టి ఏనుగు బలం బాగా ఉంది,
కొన్ని వందల కేజీలు ఉంది, కానీ మావటివాడు చిన్నవాడే, ఒక 50-60 కేజీలు. మరి అంత బలం ఉన్న ఏనుగు గొప్ప, మరి చిన్న తక్కువ వాడేటువంటి మనిషి మావటివాడు గొప్ప? ఎవరు గొప్ప? మావటివాడు గొప్ప. అంటే తెలివి కలిగిన వాడు, బుద్ధిమంతుడు గొప్పవాడు. అంత పెద్ద ఏనుగు చక్కగా నడిపిస్తున్నాడు మావటివాడు. ఆ ఏనుగు మీద కూడా ఎక్కి కూర్చుంటున్నాడు. మావటివాడు ఎక్కినట్లు ఈ మహిలో మనందరం ఎక్కడ దేని మీద నివసిస్తున్నాం? మహి అంటే ఏమిటి? భూమి. ఈ భూమిలో, ఈ లోకములో ఎవరు నిజమైన నీతిపరుడు ఎవడంటే, తెలివిగలవాడు ఎవడంటే, బలమున్నవాడు కాదు, బుద్ధి ఉన్నవాడు, తెలివితేటలు కలిగిన వాడు గొప్పవాడు. అంతేగాని బలం కాదు, బుద్ధి బలం. అందుకని మన కండ బలం కంటే బుద్ధి బలం గొప్పది అని అంటుంటారు. మీకు తెలుసు, సింహం కుందేలు కాదు, తెలుసు. సింహం ఎంత పెద్దది, అడవికి రాజు అన్నది సింహం. మరి అడవిలో జంతువులన్నీ తినేసేది. మరి కుందేలు ఎంత చిన్నది, చాలా చిన్నది కదా, చాలా చిన్నది. మరి ఏం చేసింది కుందేలు చెప్పండి? ఆ సింహాన్ని నేను ఓడిస్తాను అన్నట్టుగానే కుందేలు వెళ్ళింది, సింహం దగ్గరికి వెళ్ళింది. ఆ సింహాన్ని పిలిపించి, ఇంకొక రాజు వచ్చాడు మన రాజ్యానికి, ఆ రాజుని మనం ఓడించాలని చెప్పేటప్పటికి నిజంగానే సింహం ఇంకో రాజు వచ్చాడు కదా అనుకొని కుందేలు వెంట పరిగెత్తింది. కుందేలు తెలివి ఎక్కడికి తీసుకెళ్ళింది? బావి దగ్గరికి తీసుకెళ్ళి ఇడుగో ఈ బావిలో ఉన్నాడు చూడు అనేటప్పటికి బావిలో ఆ సింహం యొక్క ప్రతిబింబం సింహం రూపం దాంట్లో పడి దూకి చనిపోయింది. మరి చిన్న కుందేలు సింహాన్ని ఓడించింది. చిన్నది కుందేలు సింహాన్ని ఓడించింది. అంటే ఇప్పుడు ఎవరు గొప్ప? బుద్ధి కలిగినటువంటి, తెలివి కలిగిన కుందేలు గొప్ప. కాబట్టి ఏ బలం ఉండాలి మనిషికి? తెలివి ఉండాలి, బుద్ధి ఉండాలి. మామూలు బలం, శారీరక బలం ఉండొచ్చు, కానీ ఆ కొన్ని సమయాల్లో, ఎక్కువ సమయాల్లో శారీరక బలం కంటే తెలివి బాగా ఉపయోగపడుతుంది. తెలివి గలవాడే గొప్పవాడు. గజాన్ని ఎవరెక్కారు? ఎంత గజం అది? గ్రావంబు అంత. గ్రావం పెద్ద కొండంత గజాన్ని, ఏనుగుని ఒక మావటివాడు ఎక్కినట్లు. ఒక మామూలు మానవుడు, తక్కువ ఉన్నటువంటి మనిషి ఎక్కుతున్నాడు కదా మావటివాడు. అంటే ఏనుగుని శిక్షణ ఇచ్చేటువంటి వాడిని, ఏనుగుని నడిపించేవాడిని మావటివాడు అంట. సరే, కొంచెం చెప్పండి. లావుగలవాని కంటేను భావింపగ నీతిపరుడు బలవంతుండవు. గ్రావంబంత గజంబును మావటి వాడికినట్లు మహిళో సుమతి. మావటి వాడికినట్లు మహిళో సుమతి. మళ్ళీ ఒకసారి, లావుగలవాని కంటేను భావింపగ నీతిపరుడు బలవంతుండవు. గ్రావంబంత గజంబును మావటి వాడికినట్లు మహిళో సుమతి. మావటి వాడికినట్లు మహిళో సుమతి. భావం పలకండి. శరీర బలం కలవాని కంటే బుద్ధి బలం కలవాడే గొప్పవాడు. అట్లే పెద్దదగు ఏనుగును ఉపాయము చేత మావటివాడు లోబరుచుకొని ఎక్కును గదా. కాబట్టి ఈ పద్యం ద్వారా మీరు గ్రహించినటువంటి నీతి ఏమిటి? కండబలం కంటే బుద్ధి బలం గొప్పది. శారీరక బలం గలవాడి కంటే తెలివి గలవాడు గొప్పవాడు అని చక్కగా
మనకి బద్దెన గారు సుమతి శతకములు సుమతి మంచి బుద్ధి కలవాడా లేదా మంచి